గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మన టాపిక్ డ్యూమస్ మెథడ్. ఈ డ్యూమస్ మెథడ్లో మనం నైట్రోజన్ యొక్క పర్సంటేజ్ కనుక్కుంటున్నాం. అంటే పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ ప్రజెంట్ ఇన్ గివెన్ ఆర్గానిక్ కాంపౌండ్. సపోజ్ చూడండి, ఇక్కడ నైట్రోజన్ ఎలిమెంటరీ స్టేజ్లో ఉంటుందన్నమాట. అది మనకి ఎలా మారుస్తుంది? మనం ఫ్రీ స్టేట్లోకి మార్చేస్తాం, అంటే మాలిక్యులర్ స్టేట్లోకి మార్చేస్తాం మనం ఇక్కడ. అయితే నైట్రోజన్ అనేది ఏ నైట్రోజనే కాదమ్మా, ఏ గ్యాస్ అయినా సరే మీకు ఎస్టీపీ కండిషన్ దగ్గర వాల్యూమ్ ఎంత ఉంటుంది అంటే 22.4 లీటర్స్ ఉంటుంది. ఓకేనా? సో మనం ఇదిగోండి, మనకి ఇచ్చిన ఫార్ములా రూపంలో రాసుకుంటే CxH5NZ 2x ప్లస్ y/2 CuO అని ఉంది. ఈ ఫార్ములా యూజ్ చేసినప్పుడు మీకు చూసారా, ఇది మనకి ఇచ్చిన ఆర్గానిక్ కాంపౌండ్. ఇక్కడ చూసారా నైట్రోజన్ ఉందా లేదా? ఇదిగోండి, ఈ నైట్రోజన్ ఫ్రీ నైట్రోజన్కి ఇలా మారిపోయింది. ఓకేనా? అలాగే ఇక్కడ చూసారుగా హైడ్రోజన్ ఆక్సిజన్ తీసుకుంటే ఇక్కడ మీరు వాటర్ ఫామ్ అయిపోయింది. కార్బన్ ఉందా, ఆక్సిజన్ ఉందా, కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అయింది. ఎలా సార్ అంటే XC ఓలు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 2x ఉన్నాయి కదా, 2x ఇంటూ O, XCO2. ఇక్కడ HY ఉందా? ఇక్కడ HY ఉంది, బట్ ఇక్కడ y/2 ఓలు ఉన్నాయి. అందుకని మనం ఎలా రాసుకోవచ్చు? y/2 H2O కింద రాసుకోవచ్చు. ఎందుకని? HY 1 టైం ఉంటే y/2 ఓలేని y/2 టైమ్స్ ఉన్నాయి. అప్పుడు హెచ్ని 2 టైమ్స్ తీసుకుంటే అప్పుడు హెచ్ని ఎన్నిసార్లు తీసుకున్నారు? 2 టైమ్స్. ఓకేనా? అంటే ఇక్కడ ఎన్ని టైమ్స్ ఉన్నట్లు? హెచ్లు 1 టైం, అంతే కదా. 2 క్యాన్సిల్ చేసుకుని ఫర్ మరి ఎగ్జాంపుల్ కింద మీరు 2 క్యాన్సిల్ చేసుకుని హెచ్లు అప్పుడు ఎన్ని ఉన్నట్లు? ఒక హెచ్ ఉన్నట్లేగా, బట్ y/2 ఓ ఉన్నట్లు. ఇదిగోండి y/2 ఓ మిగిలిపోయింది. చూడండి 2x ప్లస్ y/2 Cu. నెక్స్ట్ NZ ఉంది, అంతే కదా. HY ఎంత ఉందో NZ కూడా అంతే ఉందిగా. ఇక్కడ HY, ఇక్కడ HY 1 టైం, HY 1 టైం, మరి NZ కూడా ఎన్ని టైమ్స్ ఉంది? 1 టైం. మరి 2 టైమ్స్ రాయాలంటే మరి ఏం తీసుకోవచ్చు? బై 2 తీసుకోవచ్చుగా. ఇదిగోండి N2. ఓకేనా? అంటే మీరు ఫార్ములా చూసుకోవాలన్నమాట. అంటే మనం ఎలా ఫార్ములా రాయాలనేది కూడా మీకు ఐడియా రావాలి. సరే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చిన ఆర్గానిక్ కాంపౌండ్ అనేది కాపర్ ఆక్సైడ్తో రియాక్ట్ అయినప్పుడు మీకు ఆటోమేటిక్గా కార్బన్ డైఆక్సైడ్, వాటరు, నైట్రోజన్ ఫామ్ అవుతుంది. అయితే ఈ కార్బన్ డైఆక్సైడ్ని మీరు ఎలా మళ్ళీ రిమూవ్ చేస్తారో మనం చూద్దాం. అలాగే ఈ నైట్రోజన్తో పాటు కొంత ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్లో కలిసి ఫామ్ అవుతుంది. అర్థమవుతుందమ్మా? ఇక్కడ ఏం చెప్తున్నాం? కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అవుతుందన్న, వాటర్ ఫామ్ అవుతుందన్న, నైట్రోజన్ ఫామ్ అవుతుందన్న. దీంతో పాటు నైట్రోజన్ ఆక్సైడ్స్ కూడా కలిసిపోతాయి. నైట్రోజన్ ఆక్సిజన్స్ కలిసిపోయి ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ ఫామ్ అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ కాపర్ ఉందిగా, కాపరు ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్, ఫ్రీ నైట్రోజన్, ఇక్కడ ఉన్న అవైలబుల్ నైట్రోజన్ కూడా మీకు ఇలా ఫామ్ అయిపోవచ్చు. అయితే ఈ రిజల్టెంట్ మిక్చర్లో, అంటే మనకి మిగిలిపోయిన ఈ మిక్చర్లో మీరు ఏం తీసుకుంటారంటే KOH యాడ్ చేస్తారు. KOHని ఎప్పుడైతే మీరు యాడ్ చేస్తారో నానోమీటర్లో KOHని యాడ్ చేసినప్పుడు మీకు ఆటోమేటిక్గా కార్బన్ డైఆక్సైడ్ కానీ, ఇదిగోండి SO2 సల్ఫర్ డైఆక్సైడ్ కానీ, వాటర్ కానీ, ఇక్కడ వాటర్ ఉంది కదా, వాటర్ కానీ అబ్జర్వ్ అయిపోతుంది. ఇంకా మిగిలిపోయింది ఏంటి? ఇక్కడ నైట్రోజన్. ఇక్కడ ఎంత నైట్రోజన్ ఉందో మనం కనుక్కుంటామట. సో ఇది మీకు డ్యూమస్ మెథడ్లో మనం జరిగే ప్రాసెస్ని మీరు ఇలా చెప్పుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఆర్గానిక్ కాంపౌండ్ తీసుకుంటారు, దానికి కాపర్ ఆక్సైడ్ యాడ్ చేస్తారు. కాపర్ ఆక్సైడ్ యాడ్ చేయగానే మీకు కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అవుతుంది, వాటర్ ఫామ్ అవుతుంది, దాంతోపాటు నైట్రోజన్ ఫామ్ అవుతుంది. దాంతోపాటు మీకు ఉండే ఆక్సైడ్స్ ఆఫ్ కొన్ని నైట్రోజన్స్ ఆక్సిజన్స్ కలిసిపోయి ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ ఫామ్ అవుతుంది. దాన్ని మీరు కాపర్తో యాడ్ చేసినప్పుడు కాపర్ ఆక్సైడ్ గాను ఫ్రీ నైట్రోజన్ ఫామ్ అవుతుంది. అయితే ఇక్కడ ఉన్న కార్బన్ డైఆక్సైడ్, వాటర్, నైట్రోజన్ ఉంది కదా, ఈ కాపర్ ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ని మన KOHలో యాడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇవి రిమూవ్ అయిపోతాయి. రిమూవ్ అయిపోవని మీకు మిగిలిపోయింది ఏంటి? ఇక్కడ నైట్రోజన్. ఆ నైట్రోజన్ యొక్క క్వాంటిటీ ఎంత ఉందో చెక్ చేస్తారు, అంటే దాని యొక్క వాల్యూమ్ అనేది చెక్ చేసుకుంటారు. ఎంత ఉంది KOHలో వాల్యూమ్ ఆఫ్ నైట్రోజన్. తర్వాత చూడమ్మా, మనం ప్రాబ్లమేటిక్లో చేసుకునేటప్పుడు ముందుగా మీరు అసలు డ్యూమస్ మెథడ్లో మనం ఎలా తీసుకోవాలని చూద్దాం. ముందుగా మీకు ఆర్గానిక్ కాంపౌండ్ వెయిట్ తెలుసుకోవాలి. మీకు ఇచ్చిన ఆర్గానిక్ కాంపౌండ్ ఇస్తారు కదా, దాని వెయిట్ తెలుసుకోవాలి. తర్వాత వాల్యూమ్ ఆఫ్ మాయిస్ట్ నైట్రోజన్ నానోమీటర్లో కూడా తీసుకోవాలని చెప్పాను కదా, అక్కడ నైట్రోజన్ ఎంత ఉందో చూసుకోవాలి. తర్వాత రూమ్ టెంపరేచర్ ఎంత, 3 డిగ్రీ సెంటీగ్రేడ్. తర్వాత అట్మాస్ఫియర్ ప్రెషర్ ఎంత, ఓకేనా. ఆక్వస్ టెన్షన్ ఎట్ రూమ్ టెంపరేచర్ ఎంత. నెక్స్ట్ ప్రెషర్ ఆఫ్ డ్రై నైట్రోజన్ గ్యాస్. డ్రై నైట్రోజన్ కనుక్కోవాలంటే గ్యాస్ ఆక్వస్ టెన్షన్లోంచి అట్మాస్ఫియర్ ప్రెషర్ రిమూవ్ చేసేసాం. చూడండి ఒకసారి, మీకు ఇక్కడ ఇదిగోండి ఈ 3 కూడా చూసారు. ఇక్కడ టెంపరేచర్, అట్మాస్ఫియర్ ప్రెషర్ అని చెప్పాను ఇక్కడ, ఇదిగోండి అట్మాస్ఫియర్ ప్రెషర్.
ఓకేనా. టెంపరేచర్, స్టాండర్డ్ టెంపరేచర్ 273 కెల్వినేగా, అట్మాస్ఫియర్ ప్రెజరే కదా. సో మీకు డ్రై గ్యాస్ యొక్క ప్రెజర్ కనుక్కోవాలంటే ఏం చేయాలి, అట్మాస్ఫియర్ ప్రెజర్లోంచి ఇదిగోండి అట్మాస్ఫియర్ ప్రెజర్ ఉందా, ఇదిగోండి అట్మాస్ఫియర్ ప్రెజర్. అలాగే దాంట్లో వచ్చి ఏం తీసేమన్నా యాక్వస్ టెన్షన్ తీసేస్తే మీకు ఏ వాల్యూ వస్తుంది, P1. లేదా P1 గివెన్ డేటాగానే ఇవ్వచ్చు, లేదా ఇలా వాల్యూస్ ఇచ్చేనే రిమూవ్ చేయవచ్చు. V2 మీరు V2 కనుక్కోవాలి. అంటే స్టాండర్డ్ ఇక్కడ మీ స్టాండర్డ్ కండిషన్లో వాల్యూమ్ ఎంత ఉంది అంతే కదా. మనకి నైట్రోజన్ N2గా ఫామ్ అవుతుంది. అంటే ఏంటి, ఇక్కడ N2 ఫామ్ అయినప్పుడు ఇక్కడే నైట్రోజన్ మీరు V2 కనుక్కోవాలి. V1 గివెన్ డేటాలో మీరు వాల్యూమ్ ఎంత తీసుకుంటారో అక్కడ మీరు ఆల్రెడీ KOH తీసుకున్నప్పుడు వాల్యూమ్ తీసుకుంటాం కదా. V1 తర్వాత చూడండి T1 T2, T1 టెంపరేచరు, T2 టెంపరేచరు. మనం ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు టెంపరేచర్ తీసుకుంటాం కదా, అదే T1 కని తీసుకోవచ్చు. ఫార్ములా చూసుకున్నారా, V2 కనుక్కుంటాం. V2 కనుక్కున్న తర్వాత మీరు ఇక్కడ చూడండి ఒకసారి STP దగ్గర ఎనీ గ్యాస్ మీకు STP దగ్గర ఎంత ఉంటుంది అంటే 22,400 ml. ఎనీ గ్యాస్ ఎంఎల్స్లో వాల్యూమ్ ఎంత అనగానే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, 22,400 ml. ఓకేనా. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ నైట్రోజన్, అప్పుడు మీరు వాల్యూమ్ ఆఫ్ నైట్రోజన్ కనుక్కోవాలంటే ఎలా తీసుకోవాలి, 28 × 22,400 × V. ఈ V అంటే ఏంటి, ఇక్కడ మీరు ఇంత V2 కనుక్కుంటారు కదా, V2 ఆ V2 వాల్యూ ఇక్కడ తీసుకోవాలి. ఓకేనా. మళ్ళీ పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ ఇన్ ద గివెన్ కాంపౌండ్ 28 × 22,400. V అంటే ఇక్కడ V2 కనుక్కుంటారు కదా, ఆ V2 వాల్యూ తీసుకోవాలి. W అంటే మీరు ఆర్గానిక్ కాంపౌండ్ వెయిట్ చూస్తారు కదా, అది ఇక్కడ యూజ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఏంటి మీరు చూస్తే ఇక్కడ మీరు ఆటోమేటిక్గా ఇటువైపు అన్నీ కూడా స్టాండర్డ్ కండిషన్స్ తీసుకుంటాం వాల్యూస్. ఇక్కడ V అనేది మీరు ఇక్కడ వాల్యూమ్ అనేది మీరు ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు గివెన్ వాల్యూమ్ ఇస్తారు. లేదు అన్న KOH తీసుకున్నప్పుడు అబ్జర్వ్ చేసుకున్నప్పుడు వాల్యూమ్ ఆఫ్ నైట్రోజన్ వస్తుంది కదా, ఆ వాల్యూమ్ తీసుకోవాలి. తర్వాత అది యూజ్ చేసిన తర్వాత మరి V2 ఫైనల్ వాల్యూమ్ ఇక్కడ కనుక్కోవచ్చు అన్నమాట. ఈ వాల్యూమ్ కనుక్కున్న తర్వాత మీరు V2 వాల్యూ తీసుకుంటాం. ఆ V2 వాల్యూని బై ఆర్గానిక్ కాంపౌండ్ వాల్యూ వేసుకుంటే మీకు పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ వచ్చేస్తుందన్నమాట. అయినా సరే మనం ప్రాబ్లమేటిక్గా చెక్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి ఒకసారి, అండ్ గివెన్ ఆర్గానిక్ కాంపౌండ్ వాజ్ అనలైజ్డ్ బై డ్యూమాస్ మెథడ్ ద్వారా ఒక ఆర్గానిక్ కాంపౌండ్ని కనుక్కోమంటున్నాడు. ఆర్గానిక్ కాంపౌండ్ యొక్క వెయిట్ కూడా ఇచ్చేసాడు. మీకు ఎంత ఇచ్చాడు, 0.45. అలాగే ఆ వాల్యూమ్ ఎంత ఇచ్చేసాడు, మీకు 48.6 ml ఇచ్చేసాడు. టెంపరేచర్ ఎంత ఇచ్చాడు, ఇక్కడ 300 ఇచ్చేసాడు. అంటే 27 degrees సెంటిగ్రేడ్ అంటే ఎంత, 300. అలాగే ప్రెజర్ ఇచ్చేసాడు, మీకు అట్మాస్ఫియర్ ప్రెజర్ ఇచ్చేసాడు ఆల్రెడీ. అంటే P1 వాల్యూ ఇచ్చేసాడు, మీకు ఇక్కడ ఎంత ఇచ్చాడు, 756 ఇచ్చేసాడు. అయితే మిమ్మల్ని క్యాలిక్యులేట్ ది పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ కనుక్కోమంటున్నాడు. ఇదిగోండి సేమ్ ఇందాక చెప్పిన మెథడే. ఇదిగోండి వాల్యూమ్ ఇచ్చేసాడా, ఎంత ఇచ్చాడు, 48.6 ml. నెక్స్ట్ P1 ఇచ్చాడా, ఎంత ఇచ్చాడు, 756 mm. ప్రెజర్ అట్మాస్ఫియర్ ప్రెజర్ ఇచ్చేసాడు కదా. T1 27 degrees సెంటిగ్రేడ్ అని ఇచ్చాడుగా, 300. ఇదిగోండి మిమ్మల్ని V2 కనుక్కోవాలని చెప్పాను కదా. V1 అనేది ఇందాక మనం వాళ్ళు ఇచ్చేస్తారు యాక్చువల్గా. ఓకేనా. V2 మీరు కనుక్కుంటారు. P2 760. T2 అనేది స్టాండర్డ్ టెంపరేచర్ ఇంతేగా, ఇటువైపు ఉన్నదంతా స్టాండర్డ్ కండిషన్ ఉన్నాం కదా. స్టాండర్డ్ కండిషన్ దగ్గర ఉన్న వాల్యూమ్ని మీరు కనుక్కోవాల్సి వస్తుంది. ఇదిగోండి మళ్ళీ సేమ్ P1 V1/T1 = P2 V2/T2. మీరు V2 కనుక్కోవాలి కాబట్టి T2 అటు తీసుకెళ్ళండి బై ఇదిగోండి P2 × T1. వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి V2 వస్తుంది. అప్పుడు మీరు కనుక్కోవాల్సి ఇంతకేంటి, పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ కాబట్టి 28/22,400 ఇంటూ ఇక్కడ కనుక్కున్న V2 వాల్యూని ఇక్కడ తీసుకొని గివెన్ ఆర్గానిక్ కాంపౌండ్ మన క్వశ్చన్లో ఇచ్చిన వాల్యూ తీసుకొని ఇంటూ 100 వేసుకుంటే పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ వస్తుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.